ఇలా ఉన్న ప్రభుత్వాలు తుడిచిపెట్టుకుపోతాయి. దేశ స్థాయిలో మనం చూసాం, కొన్ని రాష్ట్రాల్లో మనం చూసాం. మన రాష్ట్రంలో కాదని ఎందుకు అనుకుంటాం మనం? కాబట్టి అలా నిరాశాజనకంగా ఎవరు ఉండడానికి లేదు. మన ప్రయత్నం మనం చేద్దాం. నాకు చేయదగింది నేను చేయదగింది ఇది చేస్తున్నాను నేను, మీరు చేయింది మీరు చేయండి అని చెప్పి అనేక చోట్ల చాలామందితో మాట్లాడినప్పుడు చెప్పానండి. నేను ముందే ఊహించాను, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోతారని నేను అనుకున్నానండి. నేను సింగిల్ డిజిట్ అనే చెప్పాను చాలామందికి. నేనేమి ఎక్కడ శాంపుల్ సర్వే చేయలేదు, అలాంటివి ఏమి చేయలేదు. వాస్తవంగా చెప్తున్నాను. నేను ఎప్పుడు అబద్ధాలు ఆడే అలవాటే నాకు లేదు. నా 37 సంవత్సరాల సర్వీస్లో నేను ఒక్కసారి కూడా ఎవరితో అబద్ధం ఆడలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. చాలాసార్లు నన్ను తప్పర్థం చేసుకున్న నాయకులు ఉన్నారు, నా మీద ఏదో రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నాకు ఎప్పుడు తేలిక అనిపించేదండి, లేకపోతే అదొక భారం అయిపోతుంది. సుధాకర్ గారితో ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాను అది నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? ఇవాళ సంఘటన ఇవాళతో అయిపోయింది అంతే. సో ఎలక్షన్స్లో ఈ పార్టీకి ఇలాంటి తీవ్ర నష్టం జరుగుతుంది అని ముందే ఊహించానండి. ఈ 5 సంవత్సరాల వ్యవస్థల విధ్వంసాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీన్ని రిపేర్ చేయడానికి ఎంత సమయం తీసుకోవచ్చు? అంటే ఊహించడం కష్టం. కానివ్వండి, మనకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి సహకారం మనకి రాష్ట్రానికి అందినప్పుడు వారు పెద్ద చేయి వేసి వారు ఒక రకమైన ఆదరణ భావంతో రాష్ట్రాన్ని కనుక ఆదుకుంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుందని చెప్పి నేను భావిస్తున్నానండి. ఎందుకంటే 1 సంవత్సరంలో ఎంత పెట్టుబడి పెట్టగలరు మన ముఖ్యమంత్రి గారు? మా అయితే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టగలరు. అది కూడా మళ్ళీ అప్పులు తీసుకుని ఏదో మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి వెళ్ళి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి చేయడమే కానీ అంతకంటే మనం పెట్టడం చాలా కష్టం అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో మనం తీసుకున్న అప్పే 12 లక్షల కోట్లు అని చెప్పి కొన్ని లెక్కలు చెప్తున్నాయి, 10 లక్షల కోట్లు అని చెప్పి కొన్ని లెక్కలు చెప్తున్నాయి. అంత అప్పు తీసుకున్నప్పుడు దాని రుణ భారం కూడా మన రాష్ట్ర వనరుల మీద ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టడం రాష్ట్రానికి చాలా పెద్ద సమస్య అండి. అలాగే ఇంకొకటి నేను ప్రజలందరినీ మీ ద్వారా వినయంతో కోరుతున్నది ఏమిటంటే, ప్రభుత్వం నాకేం చేస్తుంది, నాకు ఇది చేయాలి అనే కోరికలు, ఆ చిట్టాలన్నీ కూడా వాళ్ళు కొన్ని రోజులు భద్రపరుచుకుని పక్కన పెట్టుకుని మనం ఏం చేయగలం మన రాష్ట్రానికి అని ఆలోచన చేస్తే మంచిదండి. ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సహాయం చేయాలి. మన చేతిలో మన శక్తి సామర్థ్యాలు కావచ్చు, మనకున్న మన దగ్గర ఉన్న వనరులు కావచ్చు, శిక్షణా సంస్థలు ఇంకా బాగా శిక్షణ ఇవ్వండి, చదువులు చెప్పే సంస్థలు ఇంకా బాగా చదువులు చెప్పండి, వైద్యాన్ని చేసే సంస్థలు ఇంకా గొప్పగా వైద్యాన్ని అందించండి. ప్రజలని పీడిద్దామని చెప్పి ఎవరు ఆలోచన చేయకుండా ఉదారమైన ఒక స్వభావంతో ఒక 5 సంవత్సరాలు కనుక రాష్ట్రం కనుక నడిస్తే అందరిలో కూడా దీనివల్ల మన భవిష్యత్తు ఇంకా అద్భుతంగా తయారయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, అందరికీ కూడా ఏదో ఒక లాభాలు కావాలన్నట్టుగానే వాళ్ళు భావిస్తున్నాం. కుల ప్రాతిపదిక పైన కోరేవాళ్ళు, ప్రాంతం ప్రాతిపదిక పైన కోరేవారు, ఇంకో రకంగా విభజన తీసుకొచ్చి సమాజంలో మాకు ఈ కోరికలు ఉన్నాయి, ఇవి తీర్చాలి, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చేయాలి అని ఆయన మీద ఒత్తిడి తీసుకురావడానికి, శాసనసభ్యుల మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు మనందరం కూడా ఇది మన రాష్ట్రం, ఇది మన నేల, మన జన్మభూమి అనే దృష్టితో కనుక అందరం పనిచేస్తే తప్పకుండా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మన దగ్గర ఎంతో గొప్ప సామర్థ్యం ఉన్నదండి. ఇవాళ చూస్తున్నాం, మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇటు తెలంగాణ కావచ్చు, ఉత్తర భారతం కావచ్చు, దక్షిణ భారతం కావచ్చు, విదేశాలు కావచ్చు, ఎక్కడికి వెళితే అక్కడ ఎంతో మంచి పేరు తీసుకొస్తున్నారు. ఆ ప్రాంతంలోనే వాళ్ళందరికీ గుర్తింపు వస్తున్నది. కాబట్టి మనలో భగవంతుడు ఇచ్చిన ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనం నేర్చుకున్న కళల ద్వారా, చదువు ద్వారా, నైపుణ్యం ద్వారా మన